హే గైస్, చాలా మంది మళ్ళీ హోమ్ టూర్ వీడియో కావాలి అని అంటున్నారు. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. సో 20K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత వీడియో తీస్తామని చెప్పాం కదా, అండ్ కమెంట్ కూడా చేసారు ఎప్పుడు పెడతారని. ఈ వీడియో మీకోసమే. గైస్, ఇదే మా పెద్ద టీవీ అనమాట హాల్లో, అండ్ ఇది చిన్న టీవీ. ఇది అప్పుడప్పుడు డైలీ అందరం కలిసి వచ్చినప్పుడు ఇది చూస్తాము, అండ్ అప్పుడప్పుడు ఇది రేర్గా యూజ్ చేస్తాం అనుకోండి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఇదే మా డైనింగ్ ఏరియా. సో ఇక్కడైతే మేము డిన్నర్, లంచ్ అట్లా చేస్తాము కలిసి ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు అట్లా మంచిగా హాయిగా కూర్చొని అన్నీ చేసుకుంటాం అనమాట. ఇట్లా బుక్స్ చదువుకునేది ఉంటే అట్లా ఇక్కడ కూర్చొని చదువుకుంటాం. చాలా ఉన్నాయి ఇంకా. ఇది మా డైనింగ్ టేబుల్ అనమాట. సో ఇండియాలో ఇవన్నీ పెట్టుకోరు కానీ ఇటలీలో ఇవన్నీ పెట్టుకుంటారు కాబట్టి అన్ని ఇట్లా పెట్టుకున్నాము. ఇప్పుడు మా రూమ్ చూపిస్తా, వచ్చేయండి. సో మా రూమ్లో ఇది వార్డ్రోబ్ అనమాట. దీంట్లో మా బట్టలన్నీ పెట్టుకుంటాము. అండ్ ఇది వచ్చేసి మా బెడ్. చాలా క్యూట్ అండ్ అంటే చిన్నగా అండ్ క్యూట్గా ఉంటుంది మా ఇల్లు. సో ఇది మా బెడ్ అనమాట. అండ్ చిన్న చిన్న లైట్స్తో డెకరేట్ చేసుకున్నాము. సో ఇది నా పర్సనల్ ఏరియా అనమాట. ఇక్కడ నా బట్టలన్నీ హ్యాంగ్ చేసుకుంటా. సో ఇది మా బెడ్రూమ్లో ఒక సోఫా పెట్టుకున్నాం అనమాట. ఎప్పుడైనా ఇట్లా రిలాక్స్ అవ్వచ్చు కదా కూర్చొని అని ఇక్కడ ఒకటి పెట్టుకున్నాము. ఇప్పుడు చూడు గైస్, ఇప్పుడు హోమ్ టూర్ అన్నప్పుడు మనం వాష్రూమ్ కూడా చూపించాలి కదా. ఇప్పుడు మీకు మా వాష్రూమ్ చూపిస్తారండి అనమాట. మా వాష్రూమ్ ఏదో తేడాగా ఉంది. హలో గాయస్, హోమ్ టూర్ ఏం లేదు, ఐకేకి వచ్చినాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఐకేకి వచ్చినాం. ఐకేకి వస్తే కొంచెం కామెడీ చేస్తున్నది మేడం. హోమ్ టూర్ అనుకుంటా. హోమ్ టూర్ కోసం కొంచెం టైం పడుతుంది, ఇప్పుడే కాదు. అప్పటి వరకు ఐకేలో ఏం చేసినాం, ఇటు సైడ్ ఏం తిన్నాం, ఏం చేసినాం అని మీకు చూపిస్తాం అంతే. ఏమన్నా తప్పులు చేస్తే క్షమించండి కానీ కొంచెం చిన్న ప్రాంక్ అంటే ప్రాంక్ కాదు, నవ్విపోయడానికి ఇట్లా చేసినాం అంతే. ఏం మాట్లాడతాడు నువ్వు? మళ్ళీ ఇంకోటి, కొంచెం వీడియో అయిపోయండి కదా. వీక్లీ 3 ఐపీలు ఉంటాయి మీకు. అందరు అయిపోయారు కదా కొంచెం. కాదు, ఐకేకి వచ్చి నువ్వు ఇవన్నీ ఎక్స్ట్రా చేసుడు అవసరమా చెప్పు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నవ్వుతున్నా కానీ పాప మా అమ్మ ఎవరో హోమ్ టూర్ చేయమంటే ఐకేకి తీసుకొచ్చి ఐకేలో టూర్ చేస్తున్నావు నువ్వు. ఇల్లు హోమ్ టూర్ చేయాలంటే అన్ని సదరాలి, అన్ని ఆర్గనైజ్ చేసిన తర్వాత తీయాలి నీట్గా. కాబట్టి అంతలోపు ఈ చిన్న హోమ్ టూర్ చేద్దామని ఇట్లా చేసినాను. డైనింగ్ కిచెన్ ఇది నివికి అయితే సూపర్ ఉంటుంది. అయితే చిన్నపిల్లలకు కదా, చిన్నపిల్లలు కానీ బిస్కెట్లు కూడా పెట్టారు. ఇక మా చిన్న తీసుకొని నేను తీసుకోను ఏమన్నారు, తీసుకో తిను. ఫస్ట్ తిను. పిల్లల బిస్కెట్లు దొంగతనం చేస్తున్నది గాయస్. నీకు చెప్పన్నా, అది ఎవరు పెట్టిరో, ఎప్పుడు పెట్టిరో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను తినమంటే తింటాను. చిన్న ప్రాంక్ చేద్దాం. ఏం తెలుసా, హైడ్ అండ్ సిక్ ఆడాల. ఎందుకంటే చిన్నకి ఎట్లయినా ఇప్పుడు నెట్ లేదు, ఏం లేదు. మనం దాక్కున్నామంటే కనిపించము. మనం దాక్కోవాలి. ఇప్పుడు చందన నేను ఎటు పోయినా నేను లెంకుతుంది, లెంకి భయం పడుతుంది. ఎందుకంటే నెట్ లేదు, ఫోన్ కాల్స్ రాదు, ఎటు పోయిరా అని చూస్తుంది. ఎట్లా లెంకుతున్నది చూడండి ఇద్దరికి. ఇప్పుడు భయం పట్టినా సౌండ్ వల్ల దొరికిపోయాను. కాదు, డౌట్ వచ్చింది, అందుకే నవ్వొస్తుంది. కానీ ఫోన్లో రీఛార్జ్ లేదు, కాల్ చేద్దామంటే వేరే అడుగుదామంటే భాష రాదు. అట్లా లేస్తావు నువ్వైతే. అది చిన్న ప్రాంక్, పెద్ద ప్రాంక్ చేస్తే ఏడుస్తావు. ఇక తిన్నా నాకు పిచ్చిలేస్తుంది. అప్పటి బెడ్రూమ్ డెకరేట్ చేద్దాము, ఏదైనా కొనుక్కుందామని తీసుకొచ్చినావు. ఇప్పుడు మాత్రం ఏం కొంటుంది? బాగా మాటలు అంటున్నావు, నాకు కూడా టైం వస్తుంది, అర్థమవుతుంది. హలో మిస్టర్, ఇటు అటేటో పోతున్నావు కానీ. మన బెడ్ పైన పెట్టుకొని మన ఫోటోస్ పెట్టుకుంటే బాగుంటుంది కదా. అదే తీసుకుంటానా, అట్లా అంటే మంచిగా ఉంటుంది కదా మన ఫోటోస్. అసలు ఇంట్లో ఏం చేస్తావు? ఫోటో ఫ్రేమ్స్ అవును, అన్నోడు తప్ప ఏం లేదన్నా. అన్నోడే మన బెడ్ పైన వాల్ వైట్ కలర్ ఉంది కాబట్టి ఇట్లా ఫోటో ఫ్రేమ్ ఇది బ్లాక్ ఉంది కదా, మంచిగా అనిపిస్తుంది. మన ఫోటోస్ పెట్టుకుందామని.
అసలు ఏ ఒక్క ఫోటో కూడా లేదు కదా మన ఇంట్లో, మన ఇద్దరం దిగిన ఫోటో. చింటూ నాకు చాక్లెట్స్ కొనిస్తాడంట. కొనిస్తున్నప్పుడు ఎవరైనా వద్దంటారా? అందుకే కొనుక్కుందామని ఇక్కడ ఏ చాక్లెట్ బాగున్నాయని చూసినాము. వచ్చేసరికి ఆమె ఇవి ట్రై చేయండి అని చాక్లెట్స్ ఇచ్చింది ఫ్రీగా. ఇద్దరం ఈ చాక్లెట్ తిన్నాం అనమాట. ఇవి 1 kg ఎంత కిలో? 2000 ఉన్నాయి. 1 kg 1 kgయా? హాఫ్ కేజీ 2000 ఉన్నాయి. 100 grams ఎంత 600 అంట. సో ఇక ఫ్రీగా తిన్నప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలా కదా, బాగుండదు కదా. గైస్ చాక్లెట్స్ తీసేసుకుందాం. అసలు టేస్ట్ అయితే హైలైట్ ఉంది తెలుసా. సో గైస్ మేమైతే ఇంటికి వచ్చేసినాం. అసలు అయితే బయట ఏదైనా డిన్నర్ చేయాలనుకున్నాం కానీ నాన్ వెజ్ తినప్పుడు మన ఇండియాలోనైతే వెజ్ వెరైటీస్ చాలా ఉంటాయి. అదే ఇక్కడైతే అసలు నాకైతే అస్సలు నచ్చట్లేదు. చింటూ కూడా అంత వెజ్ బయటవి నాన్ వెజ్ అంటే బాగుంటాయి కానీ వెజ్ అంత బాగుండవు. అండ్ స్మెల్ కూడా కొద్దిగా వేరే ఉంటుంది అనమాట, మనకి సెట్ అవ్వదు. కాబట్టి ఇంకా సరే ఇంటికి వచ్చేసి ఇంట్లోనే ఏదో ఒకటి తిందామనేసి ఫిక్స్ అయిపోయినాం అనమాట. అండ్ అంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్, ఏమన్నా వీడియో సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.